వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. చాలా సక్సెస్ స్టోరీలు చదివి ఉంటాం ఈ సాక్షి ఎడ్యుకేషన్లో. కానీ ఈ సక్సెస్ స్టోరీ చాలా విచిత్రంగా ఉంటుంది. పూర్తిగా చదివితే కానీ అర్థం కాదు. రాజస్థాన్కి చెందిన బిష్నోయ్ తెగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారంతా పర్యావరణ యోధులు. వన్యప్రాణులకు హాని కలిగించని జీవన విధానమే వారి సొంతం. అలాంటి కమ్యూనిటీలో తొలి ఐఏఎస్ అధికారినిగా ఓ మహిళ నిలిచింది. తొలుత సన్యాసిలా జీవించిన ఈ అమ్మాయి కాస్త అందరికీ పెద్ద షాక్ ఇచ్చేలాగా ఘనంగా పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె పూర్తి సక్సెస్ స్టోరీ మీకోసం. ఫిబ్రవరి 26, 1996న బికనేర్లోని కాక్రా గ్రామంలో జన్మించిన పరి బిష్నోయ్ సంప్రదాయంలోనే పెరిగారు. ఆమె తండ్రి మణిరాయ్ బిష్నోయ్ న్యాయవాది కాగా, తల్లి సుశీలా బిష్నోయ్ పోలీస్ అధికారి. ఆమె ఇంటర్ నుంచి ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. బిష్నోయ్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించింది. దీంతో పాటు అజ్మీర్లోని ఎండిఎస్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసింది. అలా ఆ ఒక్క యూపీఎస్సీతో పాటు సంబంధిత పోటీ పరీక్షలన్నీ రాసింది. అలా పరి యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించింది. యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ తొలి 2 ప్రయత్నాలలో పరి బిష్నోయ్ ఘోరంగా విఫలమైంది. 3వ ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకుంది. ఇక బిష్నోయ్ తన జీవనశైలి అచ్చం సన్యాసిని పోలి ఉంటుందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. అంతేకాదు, ఆమె చూడటానికి కూడా చాలా వైరాగ్యంగా ఉన్నట్లుగా ఆహార్యం ఉండేది. అయితే అందరికీ షాకిస్తూ 2023లో పరి బిష్నోయ్ మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ బిష్నోయ్ మనవడు భవ్య బిష్నోయ్ని వివాహం చేసుకున్నారు. ఇక ఆమె భర్త భవ్య హర్యానాలోని అడంపూర్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. భవ్య బిష్నోయ్ తండ్రి కుల్దీప్ బిష్నోయ్ హర్యానా జనహిత్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇరువురు తమ కెరీర్లలో ఉన్నత శిఖరాలను చేరుకునేలా శ్రమిస్తున్నారు. తొలుత 2022లో సహజ వాయువు మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేసింది. ఆ తర్వాత గ్యాంగ్టాక్లో ఎస్డిఎంగా పనిచేసింది. ప్రస్తుత హర్యానాలో సేవలు అందిస్తోంది. పరి బిష్నోయ్ కమ్యూనిటీకి చెందిన తొలి ఐఏఎస్ అధికారినిగా నిలిచింది. కేవలం 23 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించింది. నేటి యువతకు పరి విజయం స్ఫూర్తిదాయకం.